బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక నియంత పాలన నుంచి, రాక్షస పాలన నుంచి విముక్తి కోరి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. అంధకార ప్రదేశ్ నుంచి అభివృద్ధి ప్రదేశ్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల గుండెల్లో ఉండాలని అనుకుంటారు, కానీ జగన్ మాత్రం ఒక స్టిక్కర్ సీఎంగా పరిమితమయ్యారు. అందుకే పోలింగ్ రోజు ప్రజలు జగన్ పాలనపై కసితో ఓటు వేశారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రక్షాళన అనేది టీటీడీ ఈవో ధర్మారెడ్డి నుంచి మొదలుపెట్టారని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రజల గుండెల్లో దడబుట్టించాడు. మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు భయంతో బ్రతికారు మిత్రులారా. ఎందుకంటే ఆ రోజు పోలింగ్ రోజు బూతుల దగ్గర పరిశీలిస్తే కసితో ఓటేశారు. వచ్చి ఫ్యాన్ రెక్కలు విరిచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. జగన్ సిద్ధం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఇంటికి పంపించేదానికి సిద్ధమయ్యారు మిత్రులారా. ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా పంచభూతాల్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. మామూలుగా భగవంతుడికి ఆధీనంలో ఉంటే ఈయన ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసి దాన్ని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చేశాడు. వైకుంఠంలో నుంచి పాస్ అయిపోతారు, ప్రోటోకాల్ దర్శనం చేసుకుంటారు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారిది? అక్కడ ధర్మారెడ్డిని పెట్టుకొని పూర్తిగా తిరుమలని ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పూర్తిగా రాజకీయ క్షేత్రం చేశారు. మేము దీని మీద ఒక ఎంక్వైరీని అడుగుతున్నాము. భారతీయ జనతా పార్టీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. దీని వెనకాలంటే వ్యక్తులు, శక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరిని వదలకూడదు. ఇది మేము కక్ష సాధింపు ధోరణితో మాట్లాడట్లేదు. ఎవరైనా సరే ప్రజల సొమ్ముని కానీ భగవంతుడి సొమ్ముతో కానీ ఆడుకుంటే ఏ విధంగా పనిష్మెంట్ ఉండాలో భవిష్యత్తులో వెన్నులో వణుకు పుట్టాలి.